ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి టాలీవుడ్లో తీవ్ర విషాదం నింపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో 750కి పైగా చిత్రాల్లో నటించారు కోట. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట మృతికి పలువురు సినీ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఏపీ కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించారు. బాల్యం నుంచి కోట శ్రీనివాసరావుకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. 1978లో తొలిసారి ప్రాణం ఖరీదు అనే సినిమాతో అరంగేట్రం చేశారు. ఆహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు నటనకు మంచి పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన హరిహర వీరమల్లు సినిమాలో విలన్ గా నటించారు. ఇదే ఆయన చివరి సినిమా అయింది. దశాబ్దాల సినీ చరిత్రలో ఆయన సేవలకు ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. 1998, 2000 సంవత్సరాల్లో ఉత్తమ విలన్ గా నంది అవార్డును అందుకున్నారు కోట. 2002, 2004, 2006లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం వరించింది. ఇలా సినీ కెరీర్లో మొత్తం 9 నందులు అందుకున్నారు. ఇక 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనే నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ పనిచేశారు. 1991లో ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోట శ్రీనివాసరావు తాను తీసిన చాలా సినిమాల్లో నటించారన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. అందరికీ క్యారెక్టర్ దొరకాలని కోట కోరుకునేవాడని చెప్పారు. సాటి నటుల గురించి పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కోట శ్రీనివాసరావు అన్నారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, యమలీల, గట్టుడు, వినోదం ఇలా ఒకటి కాదు, ఎన్నో సినిమాల్లో ఒక అద్భుతమైన పాత్రలతోటి మేము ఎదగడానికి, మా సంస్థ ఎదగడానికి, మా సినిమాలకు ప్రాణం పోయడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీ బాగుండాలి, నటులందరికీ సంపూర్ణంగా వాళ్ళకి క్యారెక్టర్లు దొరకాలని తాపత్రయపడేవాడు. పర్టికులర్గా తెలుగు నటుల్ని ప్రోత్సహించమని ఇండస్ట్రీలో ప్రతి నిర్మాతని, ప్రతి దర్శకుడిని కూడా ఆయన కోరేవాడు, పోరాడేవాడు. అలాంటి ఒక ఫైటర్ని నేను ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. అలాంటి తెలుగు తన సాటి నటుల గురించి పోరాటం చేసినటువంటి ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు గారిని చెప్పచ్చు. పరభాష నటులు వచ్చి తెలుగులో నటించడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు తెలుగు నేర్చుకుని ఆ పాత్రను అర్థం చేసుకుని ఆ పాత్రకి ప్రాణం పోస్తే వారితో కలిసి నటించే మాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. భాష తెలియని వాళ్ళు, భాష తెలియకుండా, భావం తెలియకుండా వాళ్ళు యాంత్రికంగా నటిస్తూ ఉంటే బాగా నటించాలని తపన ఉండేటువంటి మాలాంటి నటులకి అంతర్గతంగా చాలా పెయిన్ ఉంటుంది. అందుకోసం నేను వ్యతిరేకిస్తున్నాను తప్ప నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఏ భాషలో నటించినా, అటు తమిళ్ కానీ, హిందీ కానీ అన్ని భాషల్లో నటిస్తున్నాను. నేను కూడా నటించినప్పటికీ కూడా ఆ భాషను నేర్చుకుని, అర్థం చేసుకుని ఆ పాత్రకి నా వాయిస్ తోటి నేను చెప్పడం అనేది నేను చేస్తున్నటువంటి కళామతలకు చేస్తున్నటువంటి సేవ. నటులందరూ కూడా దీన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పి తపన పడేవాడు. ఆయన గత 2 రోజుల వరకు కూడా
చాలా అంత యాక్టివ్గా ఉండి అందరితోటి చక్కగా మాట్లాడుతూ హుషారుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు సడన్గా మన ముందు లేరు అనేది జీర్ణం చేసుకోలేని పరిస్థితి. ఇటీవల రీసెంట్గా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు నేను కూడా ఆయన పర్సనల్గా కలిసి ఎలా ఉంది ఆరోగ్యం ఏంటని పరామర్శించి వస్తే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, శరీరం వయసును బట్టి సహకరించట్లేదు తప్ప నేను మిగతా అన్ని రకాలుగా కూడా నటించడానికి ఫిట్గా ఉన్నాను, నన్ను ఉపయోగించుకోమని అందరినీ అడుగుతున్నాను నేను అని చెప్పి నటించాలని ఆ తపనని వ్యక్తం చేసి గంట సేపు ఆయన అద్భుతంగా ఆయన మెమరీస్ అన్నింటిని గుర్తు చేసుకుని చక్కగా మాట్లాడారు. అలా ఆ మెమరీస్ అలాగే ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడుతున్నారా కోట శ్రీనివాసరావు గారు అన్నట్టున్న ఆయన సడన్గా ఈరోజు మన మధ్య లేరు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి భగవంతుడిని. ఆయన ఇప్పుడు ఒక మంచి ఉన్నతమైనటువంటి జన్మను ప్రసాదించవలసిందిగా దేవుని కోట శ్రీనివాసరావుతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు నటుడు శివాజీ రాజా. కోట నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. తనను ఇండస్ట్రీ మరిచిపోయిందా అని అడుగుతుండేవాడన్నారు. ఈ మధ్య కోట చిక్కిపోయారని అన్నారు శివాజీ రాజా. కోట బాబాయ్ నాది గత 40 సంవత్సరాల అనుబంధం. తండ్రి కొడుకులుగా మేమిద్దరం చాలా సినిమాలు చేసాం. బొబ్బుల రాజా, యావండి ఆవిడ వచ్చింది, ఘటన, వినోదం, దేవుడు, ఇలాంటి సినిమాలు. ఒక సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయాలంటే సీన్లో విషయం లేకపోయినా కూడా అతను ఎంత బాగా ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ పండిస్తారంటే అలాంటి నటులు వేల మీద ఎక్కువ. కోట బాబాయ్ దగ్గర నుంచి నాలాంటి ఆర్టిస్టులు చాలా నేర్చుకున్నాం. ఎప్పుడు చూడాలనిపించిన రారా ఒక్కనే ఉన్నాను ఇంట్లో బోరు కొడుతుంది. ఈ మధ్యన కూడా వచ్చాను నేను చాలాసార్లు. లాస్ట్లో కొంచెం మనిషి చిక్కినా కూడా వాయిస్లో మాత్రం ఏమాత్రం బేస్ తగ్గలే, గట్టిగానే మాట్లాడుతుండేవాడు. అది ఇది అడుగుతుండేవాడు. ఏమేమి షూటింగ్ జరుగుతున్నారో అడుగుతుండేవాడు. ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు వయసులో నాకన్నా పెద్ద అయినా కూడా చాలా మేమిద్దరు స్నేహితుల్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు బాబాయ్ అని పిలిచేవాడిని, నన్ను బాగా అనిపిస్తుంది. అతను లేని లోటు తీర్చలేంది. అతను చల్లగా ఉండాలని. కోట శ్రీనివాసరావు తన విలక్షణమైన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్విస్తూనే విలన్గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. మిడిల్ క్లాస్ తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ, విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసిన నటుడు అనడంలో సందేహమే లేదు. అందుకే ఆలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.